ఒకప్పుడు బీఆర్ఎస్ కు కంచు కోటగా ఉన్న మంచిర్యాలలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఆ తరువాత అక్కడి గులాబీ నేతలు సైలెంట్ అవ్వడంతో క్యాడర్లో ఒక రకమైన నైరాశ్యం అలముకుంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, ఆయన తనయుడు రాజకీయంగా స్తబ్దుగా మారడం, అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడుతున్నారని గులాబీ క్యాడర్ భావిస్తున్నప్పటికీ గట్టిగా పోరాడే నాథుడు కరువవడంతో అధిష్టానం అలర్ట్ అయింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ హైకమాండ్ ఒక బలమైన నాయకుడిని రంగంలోకి దింపుతుందనే చర్చ మొదలైంది. ఆ నాయకుడు మరెవరో కాదు, మంచిర్యాల వాస్తవ్యుడు, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పుస్కూర్ రామ్మోహన్ రావు. చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రి ఆయన స్వస్థలం. మంచిర్యాలలో నివాసం ఉంటూ బెల్లంపల్లిలో వ్యవసాయం చేస్తూనే ఆయన ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. ముఖ్యంగా బెల్లంపల్లిలోని ప్రఖ్యాత ఓరియంట్ సిమెంట్ కంపెనీలో కార్మిక సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి ఈ 3 నియోజకవర్గాల ప్రజలకు ఆయన ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా వాళ్ళ ఇంట్లో సొంత మనిషిలా మెదులుతారు. ఇక రాజకీయాలకు వస్తే పుస్కూర్ రామ్మోహన్ రావు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అత్యంత నమ్మకస్తుడు. కేసీఆర్ ఆలోచనలను అర్థం చేసుకుని తెర వెనుక వాటిని అమలు చేయడంలో ఆయన శైలి ప్రత్యేకం. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కీలకమైన ఎంపీలు, మంత్రులను గులాబీ పార్టీలోకి తీసుకురావడంలో రామ్మోహన్ రావు కీలకంగా వ్యవహరించారు. 3 సార్లు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆశించిన పార్టీ అవసరాల దృష్ట్యా టికెట్ రాకపోయినా పార్టీ వెంటే ఉన్నారు. రామ్మోహన్ రావు కేవలం రాజకీయ వ్యూహకర్త మాత్రమే కాదు, సుప్రసిద్ధ నిర్మాత కూడా. సినిమా మీద ఇష్టంతో ఒక సాధారణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ గా మొదలైన ఆయన కెరియర్ ఈరోజు టాలీవుడ్, బాలీవుడ్ గర్వించదగ్గ ప్రొడ్యూసర్ గా నిలబడేలా చేసింది. సూపర్ స్టార్ కృష్ణతో తీసిన సంభవం సినిమాతో నిర్మాతగా ఆయన తొలి అడుగు పడింది. ఆ తరువాత శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ బ్యానర్ ద్వారా విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, నాగ చైతన్య, సందీప్ కిషన్ లాంటి అగ్ర హీరోలతో ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించారు. ఇప్పటి వరకు ఏకంగా 35 సినిమాలు నిర్మించిన ఆయన ధనుష్, నాగార్జున కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర లాంటి పాన్ ఇండియా అద్భుతాల్ని కూడా ఆవిష్కరించారు. టాలీవుడ్ తో ఆగకుండా బాలీవుడ్ లో ఏకంగా 3 సినిమాలు చేయబోతున్నారు. అలాగే తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా తెలంగాణ సినిమాకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ఇటీవల లక్షెట్టిపేటలో జరిగిన రైతు సదస్సులో కేటీఆర్ రామ్మోహన్ రావుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గౌరవనీయులు, మీ అందరికీ సుపరిచితులు, ఈరోజు మంచిర్యాల నియోజకవర్గంలోనే గాను చెన్నూరు నియోజకవర్గంలో కూడా, అదేవిధంగా హైదరాబాద్ లో కేసీఆర్ గారితో అత్యంత సన్నిహితంగా ఉండే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు సోదరులు శ్రీ పుస్కూర్ రామ్మోహన్ రావు గారు. ఇప్పటికే దివాకర్ రావు మీద తీవ్ర అసంతృప్తితో ఉన్న క్యాడర్ ఈ పరిణామంతో సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు దశాబ్ద కాలం పాటు పార్టీ రియల్ క్యాడర్ ను పట్టించుకోలేదనేది టాక్. అంతేకాదు, ఈ దశాబ్ద కాలంలో ఆయన మంచిర్యాల నియోజకవర్గానికి కూడా పెద్దగా చేసింది ఏం లేదని చెప్తారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కు అత్యంత సన్నిహితులైన రామ్మోహన్ రావుకు టికెట్ ఇస్తే బీఆర్ఎస్ నిజమైన కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మంచిర్యాల ఎమ్మెల్యే టికెట్ పుస్కూర్ రామ్మోహన్ రావుకే దాదాపు ఖరారైనట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గులాబీ జెండాను మంచిర్యాలలో మళ్లీ ఎగరేయడంలో రామ్మోహన్ రావు సక్సెస్ అవుతారా కాదా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.